ఓం శ్రీ మాత్రే నమ. 642వ నామము అపరిచ్ఛేద్య. ఓం అపరిచ్ఛేద్యాయై నమ. ఇది అమ్మ అపరిచ్ఛేద్య. పరిచ్ఛేద్య అంటే విడగొట్టబడేది, లేకపోతే అంచులు, అవధులు ఉన్నది అని అర్థం వస్తుంది. ఇక్కడ దేశకాల వస్తువులతో దేనికి కూడా కొలవటానికి వీలు లేనిది. తల్లి అంతా అఖండంగా వ్యాపించి ఉంది గనక అమ్మ అపరిచ్ఛేద్య, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది అని ఎవ్వరు కూడా చెప్పలేరు, కొలవలేరు. అన్ని కాలాల్లోనూ ఉంటుంది, అన్ని వస్తువుల్లోనూ ఉంటుంది. ఆ తల్లికి ఏది కూడా భేదం అనేది లేదు. ఈ దేశం ఇంతవరకు ఉంది అని ఒక ప్రమాణంగా చెప్పలేము, ఇంత ప్రమాణంతో ఉన్నదని కొలిచి చెప్పలేము. అమ్మ ఎలా దేనికి అందదు, ఆ కొలతలకి అందదు. దేనికి అందుతుందంటే జ్ఞానానికి అందుతుంది అమ్మ. జ్ఞానంతోనే తెలుసుకోగలము. కానీ ఆ పరిచ్ఛేద్యం అంటే ఉపాధులు, పరిమితితో కూడుకుని ఉన్నవి. మరి ఆ ఉపాధులు కానీ, జగత్తు కానీ, ఒక నామరూపాలు కానీ పరిచ్ఛేద్య, అవధులతో కూడుకుని ఉంటాయి. ఆ అవధులు లేని తల్లి అపరిచ్ఛేద్య అన్నారు. దేనికి, ఏ కొలతకి అందనిది, ఏ కాలానికి అందనిది, ఏ దేశానికి అందని తల్లి దేనికి అందుతుంది? జ్ఞానముతో తెలుసుకోగలము. జ్ఞానానికే అమ్మ అందుతుంది. అట్లా ఒకటే ధ్యానం ద్వారా అమ్మని తెలుసుకోగలుగుతాం. కానీ అపరిచ్ఛేద్య అయినటువంటి తల్లి ఏమిస్తుంది అంటే అమ్మని ధ్యానముతోనే అమ్మని కొలవగలము, అమ్మని తెలుసుకోగలము. జ్ఞానాన్ని ఇస్తుంది అమ్మ. అటువంటి అమ్మ ఏమిస్తుంది అంటే అపరిచ్ఛేద్య అయినటువంటి తల్లిని కొలిస్తే ఏమి ఇస్తుంది అని ప్రశ్నిస్తే 643వ నామం జ్ఞానదా. ఓం జ్ఞానదాయై నమః. జ్ఞానాన్ని ఇస్తుంది తల్లి. అటువంటి అపరిచ్ఛేద్య అయినటువంటి తల్లిని ధ్యానిస్తే అమ్మ జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానానికే అమ్మ దొరుకుతుంది. ఆ జ్ఞానంతోనే అమ్మ రూపాన్ని కానీ ఆ మనసులో నింపుకోవటానికి కానీ, అమ్మ స్వరూపాన్ని కానీ, లేకపోతే నామాన్ని కానీ మనసు నిండా నింపుకోగలిగేది ఆ జ్ఞానంతోనే. జ్ఞానం ఎలా ఇచ్చింది అంటే అమ్మే జ్ఞానస్వరూపం కనుక అమ్మ ఇవ్వలేనిదంటూ లేదు. అమ్మని ధ్యానిస్తే ఆ బిడ్డకి ఏది కావాలో అమ్మకి తెలుసు గనక అమ్మ ఇస్తుంది. జ్ఞానం అందరికీ కావాలి. అజ్ఞానంలో నుండి మాయలోను పుట్టినటువంటి ఈ జీవుడు మాయని దాటి ఆ జ్ఞాన స్వరూపమైనటువంటి అమ్మని చేరాలి అంటే ఆ మాయని ఛేదించాలి. ఆ మాయని ఛేదించాలి అంటే జ్ఞానము కావాలి. ఆ అజ్ఞానం అనే చీకటిని పోగొట్టాలి అంటే జ్ఞానం అనే వెలుగు కావాలి. అమ్మే జ్ఞానస్వరూపము గనక అమ్మ ఏది కావాలంటే అది, ఎవరికి ఎప్పుడు ఏది కావాలంటే అది అన్నీ ఇస్తుంది. అలా ఇచ్చేటువంటి తల్లి జ్ఞానదా. జ్ఞానాన్ని అందరికీ జ్ఞానం కావాలి. లౌకిక జ్ఞానము కావాలి, పారమార్థిక జ్ఞానము కావాలి. రెండు జ్ఞానాలు ఉంటేనే జీవుడు ఈ లౌకికంగాను నిర్వర్తించుకుంటూ ఆ జ్ఞానము లేకపోతే ఏ పని చేయలేడు కదా. ఆ జ్ఞానము, లౌకిక జ్ఞానముతో లౌకిక వ్యవహారాల్ని, పారమార్థిక జ్ఞానముతో పరమాత్మ ధ్యానాన్ని రెండిటిని కూడా నిర్వర్తించగలుగుతాడు జీవుడు. అందుకని అమ్మ ప్రతి వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తుంది కనుక జ్ఞానదా. సూర్యుడు వెలుగునిస్తాడు. సూర్యుడంటేనే వెలుగు, సూర్యుడే వెలుగు స్వరూపం. అలా అంబికని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ సూర్యుడే వెలుగు,
వెలుగంటే జ్ఞానము. ఆ సూర్యునికి వెలుగునిచ్చే తల్లి అంబిక. అటువంటి వాళ్ళ అంబికని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది గనక అమ్మ జ్ఞానద అయ్యింది. అటువంటి జ్ఞానద అయినటువంటి తల్లిని మనము ఆరాధిస్తే మనకి ఏం లభించిందో తెలుసుకుందాం.